అరెస్ట్ చేయకల్లా మేము కేసులు పెట్టకల్లా ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆ రోజు ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ ఆ రోజు సిబిఐ కేసులు కానీ ఆయన అరెస్ట్ అవుతాడు ఎప్పుడు కానీ అది మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇవాళ ఏ ముఖ్యమంత్రి హోదాలో తప్పించుకున్నాడు సార్ 5 సంవత్సరాలు. ఇప్పుడు హోదా లేదు, ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి తీరాలి. ఖచ్చితంగా అప్పుడు అరెస్ట్ అయితే మేమేం చెప్తాం దానికి? ఇవాళ మమ్మల్ని మొదలండి ఇవాళ ఆయన ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాడు? ఏడాదిన్నర అవుతోంది సుమారు, ఇంకో 2 నెలలు పోతే ఆయన వెళ్ళాలి కదా, మరి వెళ్ళట్లేదు కదా. డెఫినెట్ గా సార్ ఈ రోజు జరిగింది. మీరు అన్నారు రెడ్ బుక్ లోకేష్ బాబు గారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మీరు కన్నం ఎవడేస్తే వాడు ఖచ్చితంగా అనుభవించాలా. ఎవడైతే ప్రజల సొమ్ము కొట్టేసాడో జైలుకి వెళ్ళవలసిందే. ఈ కర్మ ఎవరిని వదలదండి. ఇవాళ కర్మ వదిలితే జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడ 175-11 వచ్చాడంటే ఆయన చేసి కర్మలు అనుభవిస్తా ఉన్నాడు. అది మానేసి ఇంకా జనసేనని టీడీపీని లేకపోతే బీజేపీని తిడితే ఆయన ఓట్లేదు. ఎక్కడైతే కన్నాలు వేసుకొచ్చి డబ్బు అంతా దోచేసి ఇతర దేశాలు పంపేశారో ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ప్రజలు పంచిపెట్టి నేను తప్పు చేశాను, ప్రజల్లో నమ్మకం కలిగించండి. మేము తిరిగిలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మేము రోడ్ల మీద తిరగలేదా? మేము కేసులు పెట్టించుకోలేదా? మేము భయపడ్డావా? ఏ రోజైనా భయపడ్డావా? కాబట్టి మీరు కూడా ప్రజల్లోకి వచ్చి మీరు చెప్పండి, మేము పొరపాటు చేసాం, మేము లిక్కర్లో మోసం చేసాం, ఇసుక అమ్ముకున్నాం, ఖనిజాలు అమ్ముకున్నాం, ఎర్రచందనం అమ్ముకున్నాం, మేము ఆ తప్పు చెయ్యం, మమ్మల్ని నమ్మండి. మా తెలియకుండా కొంతమంది అధికారులు చేశారు, ఇంకోటి చెప్పాలా? అది మానేసి చంద్రబాబు సంగతి చూస్తా, పవన్ కళ్యాణ్ సంగతి చూస్తా, లోకేష్ నువ్వేమి చేయలేవు. ఆ రోజుకి నువ్వు జైల్లో ఉంటావేమో నాకు తెలిసి. అది ఆలోచించుకోకుండా ఇవాళ మా నాయకులు మాట్లాడితే మర్యాద ఉండదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎందుకు సార్ ఇది? మీరు ఏం చేస్తారు? వస్తే 5 సంవత్సరాలు వచ్చారు, మీరు ఏం చేశారు? మమ్మల్ని మహా అయితే జైల్లో పెడతారు, 4 కేసులు పెడతారు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెడతారు. చంద్రబాబు గారిని 52 రోజులు ఉంచారు. ఏం ప్రూవ్ చేయగలిగారు మీరు? ఇవాళ మీ మీద 40,000 కోట్లు ఈడీ కేసులో సీజ్ అయిన చెప్తే ఆస్తులు ఉన్నాయి. దానికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? రైట్ సార్. సో ఇప్పుడే సిట్ సోదాల గురించి కూడా బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అంటే చెన్నైతో పాటు హైదరాబాద్లో అనిల్ రెడ్డి ఇంట్లో ఆఫీసుల్లో మొత్తం 7-8 గంటలు. సార్ చెప్పండి. ఒక్క నిమిషం టైం ఉంది సార్. చెప్పండి. నేను ఒక అద్భుతమైన సన్నివేశం నేను సభలో చూశాను సార్. నాకైతే కళ్ళనీళ్ళు వచ్చినాయి అనమాట. యాక్చువల్ గా చాలా ఎమోషన్ అయ్యాను. చంద్రబాబు గారు ఒకటే మాట అన్నారు. పెయ్యవల్ కేసు గారు వెళ్ళి, అయ్యా ఇప్పుడు మనకి 7,000 కోట్లు మనం నష్టపోతున్న జిఎస్టీ తగ్గించడం వల్ల, కాబట్టి ఎలాగా రీచ్ అవుతాం, అసలు ఆ రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పి మా ఆర్థిక మంత్రి గారు చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ డబ్బులు మన ప్రజలకే కదా కలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి సన్నివేశం అనేది మనం సభలో చూడాలి సార్. మీరు ఆఖరిని నదుల అనుసంధానం గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ 1:15 నిమిషాలు నిలబడి ఆయన స్పీచ్ ఇచ్చారు. మీరు చూడండి. దాంట్లో అంటే ఒక వ్యక్తి సామాజిక స్పృహ ఉండాలి. ఒక వ్యక్తి నెగ్గితే ఏం చేస్తారు ప్రజలకు తెలియాలి. మేము ఈ వయసులో పాఠాలు నేర్చుకుంటున్నాం సార్. ఎగ్జాక్ట్లీ అండి. ఎట్ ది ఏజ్ ఆఫ్ 75 ఆయనకున్న కమిట్మెంట్ అది రాష్ట్రం పట్ల. ఇప్పుడు నిన్న ఏదో చర్చ వచ్చినప్పుడు అనుకున్నాం, అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడో ప్రధానమంత్రి స్థాయికి లేదా ప్రధానమంత్రులు నిర్దేశించిన వ్యక్తి ఇప్పటికీ 75 ఏళ్ళకు కూడా ఆ రాష్ట్రం కోసం అలా కట్టుబడి ఆ కమిట్మెంట్తో పనిచేయడం అనేది నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన పనితీరుని, ఆయన కమిట్మెంట్ని మాత్రం ఎవరు క్వశ్చన్ చేయలేరు. మీరు చూడండి సార్, నిన్న కూడా ఇంకా మీ సభలో చాలా మంది వక్తలు మాట్లాడారు. డిప్యూటీ సీఎం మాట్లాడారు పొల్యూషన్ గురించి మాట్లాడితే ఆయన ఇచ్చిన ఆన్సర్ తెలుసండి. కమిట్మెంట్. నేను పూర్తిగా మీతో కలిసి ఏకీపిస్తాను, ఒక రోజంతా మీటింగ్ పెడదాం, పర్యావరణాన్ని కాపాడాలి, ఎలాగైనా సరే ఈ పర్యావరణం మన టైంలో అదుపు చేయాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, కాలువలు కాపాడుకోవాలి అనే కమిట్మెంట్ ఎప్పుడైనా చూసారు మీరు సభలో? మీరు చాలా సభలు తీయండి. అలా జరిగిందంట, ఇలా జరగచ్చు, ఇలా చేస్తాం అనేది ఉంటది. ఖచ్చితంగా చేద్దామనే ముఖ్యమంత్రి కమిట్మెంట్. లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మీద మాట్లాడిన విషయాల్లో కానీ ఇవాళ గ్రీన్ ట్యాక్స్ అండి, ఇవాళ రాష్ట్రానికి పోవడం డబ్బు పోతా ఉంటే. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మాట్లాడదాం అడిస్మిల్ గారితో. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి 164 మందితో కూటమి గెలవడమే కాదు, గెలిచిన తర్వాత ఎందుకు మమ్మల్ని గెలిపించారో అది చేసి చూపిస్తున్నారు వాళ్ళ రాష్ట్ర ప్రజలకి. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం అనేది ఎవరైనా చేయాల్సిందే డిఫాల్ట్గా. మేమేదో బటన్ నొక్కామని చెప్పుకుని వీళ్ళ డబ్బులు తీసుకుని వీళ్ళకి ఇచ్చేసి దాన్ని డంకా కొట్టుకోవట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పనిలోకి చేసుకు వెళ్ళిపోతున్నారు. హిస్ ఫోకస్ ఈజ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్.